వెంకటేశాయ. జ్యోతిషరత్నకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో పంచమ స్థానం యొక్క ప్రాముఖ్యత ఏంటి, పంచమాధిపతి ఎటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు, పంచమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల వలన ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాము. ప్రధానంగా ఒక జాతకంలో లగ్నము అనేది ఎంత ముఖ్యమైనటువంటి స్థానమో అదేవిధంగా పంచమ స్థానం కూడా అంతే ముఖ్యమైనటువంటి స్థానము. ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఒక వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, జీవితంలోని ప్రతి దశలో కూడా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తట్టుకుని ముందుకు వెళ్ళి అనుకున్న పనిని సాధించడము అనేది సిద్ధించడానికి లగ్నము, పంచమము, భాగ్యము, ఈ స్థానాలు, ఆ స్థానాల అధిపతులు, అలాగే ఆ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు చాలా ప్రముఖమైనటువంటి పాత్రని పోషిస్తాయి. ఇటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఒక కోణ స్థానము పంచమ స్థానం. పంచమం నుంచి ప్రధానంగా మనం చూసేటువంటి రిజల్ట్స్ ఏంటి అని చూసినట్టయితే, పంచమం నుంచి సంతానం సంబంధించిన విషయాలు, అంటే సంతానం ఉంటుందా ఉండదా, సంతానం యొక్క అభివృద్ధి ఎలా ఉంటుంది, సంతానం వలన ఆ జాతకుడికి ఆనందం ఎంతవరకు ఉంటుంది, ఇటువంటి విషయాలన్నీ తెలియజేసేటువంటి స్థానము పంచమ స్థానం. అలాగే పూర్వపుణ్య స్థానము పంచమ స్థానం. 5th హౌస్ 9th హౌస్ రెండు కూడా లక్కి సంబంధించినటువంటి స్థానాలు. అయితే 5th హౌస్కి 9th హౌస్కి ఉన్నటువంటి తేడా ఏంటి అని కనుక చూసినట్టయితే, ఒక వ్యక్తి యొక్క పూర్వపుణ్య స్థానము పంచమ స్థానము, అలాగే పెద్దలు చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు, పుణ్యము, వీటికి సంబంధించి ఆ జాతకుడికి వచ్చినటువంటి అదృష్ట ఫలితాలు కావచ్చు, బెనిఫిట్ రిజల్ట్స్ కావచ్చు, వాటిని తెలియజేసే స్థానము భాగ్యస్థానము. కాబట్టి రెండూ కూడా జాతకుడికి అవసరము. అందుకే పంచమ స్థానం కనుక వీక్గా ఉన్నట్టయితే, పంచమ స్థానం వీక్గా ఉండి భాగ్యం బలంగా ఉన్నట్టయితే ఆ వ్యక్తికి ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక స్థితి ఇవన్నీ కూడా చాలా బాగా ఉన్నప్పటికీ కూడా పంచమం కనుక వీక్గా ఉన్నట్టయితే పుత్ర సంతానం లేకపోవడము, ఇటువంటి కొంత సమస్యలతో వారు బాధపడుతూ ఉండడం గమనించవచ్చు. ఎందుకు అంటే వారికి భాగ్యస్థానం బాగుంది కానీ పంచమం అనేది వీక్గా ఉండడం అనేది అక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. కాబట్టి పంచమం అనేది ఇటు సంతానానికి అలాగే పూర్వపుణ్యానికి రెండిటికి కూడా ప్రతీకగా నిలుస్తుంది. ఈ రెండు కూడా ఇంటర్ కనెక్టెడ్ అయి ఉంటాయి. అలాగే పంచమ స్థానం మంత్రస్థానము. ఒక వ్యక్తి మంత్ర సాధన చేసి దేవతాపరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడము, అటువంటి ఒక ఇంట్రెస్ట్ ఉండడము, ఇవన్నీ కూడా తెలియజేసేది పంచమ స్థానం. అలాగే పంచమ స్థానం అనేది జ్యోతిష్యానికి చాలా ముఖ్యమైనటువంటి స్థానం. జ్యోతిష్యంలో అభిరుచి ఉండాలన్నా, అందులో ప్రవేశం కలగాలన్నా, ప్రావీణ్యం కలగాలన్నా పంచమ స్థానం చాలా ముఖ్యమైనటువంటి భూమిక పాత్రని పోషిస్తుంది. అలాగే పంచమ స్థానం హృదయ స్థానము. ఒక వ్యక్తి యొక్క నేచర్, హృదయము ఎంత నిర్మలంగా ఉంటుంది, ఎంత మంచి మనసు ఉంటుంది, ఎంత స్పందించే గుణం ఉంటుంది, ఎంత మెత్తటి మనసు ఉంటుంది, ఇవన్నీ కూడా తెలియజేసే స్థానము పంచమ స్థానము. లగ్నం తర్వాత పంచమం అంత ఇంపార్టెంట్ హౌస్ ఇటువంటి లక్షణాలని స్టడీ చేసేటప్పుడు. అందుకే పంచమ స్థానం అనేది హృదయ స్థానము అని చెప్పబడింది. అందుకే లవ్ అఫేర్స్, లవ్ ఇష్యూస్ కావచ్చు, లవ్ సక్సెస్ కావచ్చు, లవ్ అఫేర్స్ కావచ్చు, వీటన్నిటికీ కూడా పంచమాన్ని చూడడం అనేది మనం చేస్తూ ఉంటాం జ్యోతిషపరంగా అనలైజ్ చేసేటప్పుడు. అలాగే పంచమము అనేది ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి స్థానం. విద్యలో రాణించడానికి, మంచి మెరిట్తో ప్రశంసలు అందుకోవడానికి, మెరిటోరియస్ స్టూడెంట్గా పేరు తెచ్చుకోవడానికి, ఉన్నత విద్యలకి, వీటన్నిటికీ కూడా పంచమ స్థానాన్ని మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. అలాగే పంచమ స్థానము అనేది ఒక వ్యక్తి యొక్క అదృష్టాన్ని తెలియచేసే స్థానం అని కూడా ఇందాక చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇన్ని ముఖ్యమైనటువంటి రిజల్ట్స్ ఇచ్చేటువంటి స్థానం పంచమ స్థానము. స్పెక్యులేషన్ని తెలియజేసే స్థానం పంచమ స్థానం. ఒక జాతకుడు స్పెక్యులేషన్ ద్వారా ధనాన్ని సంపాదించాలి అంటే పంచమాన్ని మనం డెఫినెట్గా స్టడీ చేయాల్సి ఉంటుంది. పంచమ స్థానం నుంచి స్టాక్ మార్కెట్, ట్రేడింగు, ఇటువంటి ప్రొఫెషన్లో ఎంతవరకు వారు డబ్బును సంపాదించగలరు. పంచమ స్థానం కనుక బాగున్నట్టయితే వారు ఈ ట్రేడింగ్, స్టాక్ ట్రేడింగ్ వీటినే తమ ఫుల్ టైం ప్రొఫెషన్గా కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా పంచమ స్థానము అనేది ధనానికి సంబంధించిన, అలాగే హృదయానికి సంబంధించినటువంటి ఫలితాలు,
అలాగే సంతానానికి సంబంధించిన ఫలితాలు, ఇవన్నీ ఇలాంటి ముఖ్యమైనటువంటి ఫలితాలు నిర్దేశించవచ్చు స్థానం పంచమ స్థానం. అలాగే రాజకీయ రంగంలో ఎవరన్నా సరే ఉన్నట్టయితే, వారికి పొలిటికల్ కాంబినేషన్స్ కనుక వారి చార్ట్లో ఉన్నట్టయితే, అటువంటి వారు మినిస్టర్ పదవిని పొందాలి అంటే పంచమం అనేది స్ట్రాంగ్గా ఉండాలి. పంచమము లాభము, దానికి ఆపోజిట్ హౌస్ అయినటువంటి లాభం, ఈ రెండు స్ట్రాంగ్గా ఉన్నట్టయితే వారు మినిస్టర్ పదవిని పొందడానికి వీలుంటుంది. ఎమ్మెల్యేగా ఎంపీగా ఆగిపోకుండా మినిస్టర్ పదవిని పొందడానికి పంచమ స్థానం మనం చూడాల్సి ఉంటుంది. ఈ విధంగా పంచమం అనేది ఒక వ్యక్తి యొక్క జాతకంలో చాలా చాలా ముఖ్యమైన పాత్రని పోషిస్తుంది. కాబట్టి పంచమాధిపతి బలంగా ఉండడము, అలాగే శుభగ్రహం పంచమాధిపత్యం తీసుకుని కేంద్ర కోణాల్లో 6th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్ యొక్క సంబంధం లేకుండా ఉన్నట్టయితే వారి యొక్క మనసు ఎప్పుడు కూడా చాలా మంచి మనసుగా ఉండడము, విశాల హృదయం కలిగి ఉండడము, ఒక చారిటీ చేయాలనేటువంటి ఒక గుణం ఉండడము, 10 మందిని ఆదుకోవాలనేటువంటి ఒక తత్వం ఉండడము, దైవభక్తి, మంత్ర సాధన, ఇటువంటి వాటికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఇక ఒక్కొక్క రంగాన్ని కనుక చూసినట్టయితే, ఉదాహరణకి సంతానం సంబంధించిన విషయాన్ని స్టడీ చేసినట్టయితే, పంచమంలో కనుక పాపగ్రహాలు అనేటువంటి కుజుడు, శని, రాహువు, కేతువు ఉంటే వీళ్ళు సంతాన సమస్యని సూచిస్తారు. అది సంతానం లేకపోవడం కావచ్చు, లేదా సంతానం డిలే అవ్వడం కావచ్చు, సంతానం కలిగిన తర్వాత వారి యొక్క అభివృద్ధిలో ఎంతో మందకొడతనం కనిపించడము, వారి యొక్క అభివృద్ధి గురించి ఎక్కువగా తల్లిదండ్రులు బాధపడుతూ ఉండడము, పిల్లలు చదువు మీద శ్రద్ధ చూపించకపోవడం, ఇటువంటి రిజల్ట్స్ అన్ని కూడా పంచమంలో ఉండేటువంటి పాపగ్రహాల వలన జాతకుడు తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఎప్పుడైతే పంచమం అనేది ఇక్కడ లగ్నం నుంచి పంచమమే కాకుండా సంతానం విషయాన్ని స్టడీ చేసేటప్పుడు లగ్నం నుంచి పంచమము, చంద్రుడి నుంచి పంచమము, అలాగే గురువు నుంచి పంచమము, ఉపపాదం నుంచి పంచమము, పంచమారూఢం నుంచి పంచమము, పుత్రకారక గ్రహం, ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది ఒక సంతానం విషయంలో ప్రెడిక్షన్స్ మనం చేయాలనుకున్నప్పుడు. ఈ విధంగా బెనిఫిట్ ప్లానెట్స్ కనుక ఉన్నట్టయితే సంతానం కలగడంలో ఏమాత్రము ప్రాబ్లం లేకుండా ముందుకెళ్ళడము, ఆ సంతానం మంచి అభివృద్ధిలోకి రావడము కూడా జాతకుడు చూస్తాడు. అలా కాకుండా ముఖ్యంగా కుజ, కేతు ఇటువంటి గ్రహాలు కనుక పంచమంలో ఉన్నట్టయితే, ముఖ్యంగా ఆడవారి జాతకంలో వారు మిస్క్యారేజెస్ జరుగుతూ ఉండడము, వారికి ప్రెగ్నెన్సీ టైంలో ఇటువంటి వాటికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఒక తమ్మురులుగా దాన్ని ఒక గుడ్డిగా ఒక సూత్రాన్ని పట్టుకుని ప్రిడిక్షన్ ఇవ్వకుండా కంప్లీట్గా అనాలిసిస్ చేసినప్పుడు సంతానపరమైన సమస్యలు ఏమన్నా ఉన్నాయా అని తెలియజేయడానికి పంచమంలో ఉన్నటువంటి గ్రహాలు మనకి ఇండికేషన్స్ అనేవి ఇస్తాయి. అలాగే లవ్ అఫేర్స్ విషయానికి వచ్చినట్టయితే పంచమంలో కనుక శుక్రుడు, చంద్రుడు, రాహువు ఇటువంటి గ్రహాలు కనుక ఉన్నట్టయితే ఆ గ్రహాల యొక్క దశ ముఖ్యంగా నడుస్తున్నా, అంతర్దశలు నడుస్తున్నా ప్రేమ వ్యవహారాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవడము, దానివల్ల కొంత మానసిక శాంతిని కోల్పోవడము కూడా గమనించవచ్చు. అయితే 5th లార్డ్ స్ట్రాంగ్గా ఉండి 7th హౌస్లో ఉన్నా, 7th లార్డ్ స్ట్రాంగ్గా ఉండి 5th హౌస్లో ఉన్నా, 5th లార్డ్ 7th లార్డ్ ఇద్దరు స్ట్రాంగ్గా ఉండి ఒకరితో ఒకరు రిలేట్ అయి ఉన్నట్టయితే, అలాగే పాపగ్రహాల దృష్టి, దుస్థానాధిపతుల దృష్టి, 6, 8, 12 లార్డ్స్ యొక్క దృష్టి లేకుండా ఉన్నట్టయితే వారికి లవ్ మ్యారేజ్ జరగడానికి అవకాశం ఉంటుంది. అయితే రాహు కనుక పంచమంలో ఉన్నట్టయితే అన్కన్వెన్షనల్ లవ్ మ్యారేజ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇంటర్ క్యాస్ట్ కావచ్చు, లేకపోతే అబ్బాయి కంటే అమ్మాయి వయసులో ఎక్కువ ఉండడం కావచ్చు, ఇటువంటి ఏదో ఒక కొంత అన్కన్వెన్షనల్ ఎలిమెంట్ అనేది అందులో ఉంటుంది. కాబట్టి ఈ రాహు పంచమంలో ఉండడం అనేది కొంత ఇటువంటి లక్షణాలతో కూడుకున్నట్లు లవ్ అలాగే మ్యారేజ్ని ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక చదువుకు సంబంధించినటువంటి విషయాన్ని అనలైజ్ చేసినప్పుడు పంచమంలో కనుక గురువు ఉన్నా, పంచమాధిపతి గురువుతో స్ట్రాంగ్గా ఉన్నా, పంచమాధిపతి ఎగ్జాల్ట్ అయి ఉన్నా, పంచమాధిపతి భాగ్యంలో అలాగే వేరే కేంద్ర కోణాల్లో ఉండి ఉదాహరణకి ఎగ్జాల్ట్ అయి ఉన్నట్టయితే వారికి ఎడ్యుకేషన్లో మంచి సక్సెస్ని చవిచూడడము, చాలా ఉన్నతమైనటువంటి చదువులు చదవడము, తాము చదువుతున్నటువంటి టైంలో కూడా ఎప్పుడూ కూడా మంచి ర్యాంక్ స్టూడెంట్గా ఉండడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు 5th లార్డ్, 5th హౌస్. ఈ విధంగా చదువుకు సంబంధించిన విషయాలను స్టడీ చేసేటప్పుడు కూడా పంచమాన్ని మనం తప్పకుండా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇక స్పెక్యులేషన్ విషయానికి వచ్చినట్టయితే పంచమంలో కనుక బుధుడు స్ట్రాంగ్గా ఉండి, బుధ రాహువుల కలయిక పంచమంలో జరిగి బుధుడు స్ట్రాంగ్గా ఉండి రాహువు కూడా పాజిటివ్గా ఉన్నట్టయితే వారికి తప్పకుండా స్టాక్ మార్కెట్ బిజినెస్లో, స్పెక్యులేషన్ బిజినెస్లో అనూహ్యమైనటువంటి లాభాలు గడించడము, పెద్ద మొత్తంలో
లాభాలు గడించడము అనేది ఆ జాతకుడు చవి చూస్తాడు. కాబట్టి పంచమ స్థానం అనేది స్పెక్యులేషన్లో రాణించడానికి చాలా కీలకమైనటువంటి ఒక స్థానము. అందులో బుధుడు స్ట్రాంగ్గా ఉండడం అనేది చాలా కలిసి వచ్చేటువంటి అంశము. అలాగే సెకండ్ లార్డు, 11th లార్డు, 9th లార్డు, లగ్న లార్డు వీళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉంటూ పంచమతో రిలేషన్ ఉన్నప్పుడు స్పెక్యులేషన్ల వరకు లాభాలు ఉంటాయి. లేకపోతే అది ఎక్కువగా వరకు ధనార్జన పరంగా పెద్ద ఉపయోగకరంగా ఉండకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా సంతానము, లవ్ అఫైర్స్, ఎడ్యుకేషను, స్పెక్యులేషను వీటన్నిటికీ కూడా పంచమం అనేది మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. అలాగే మంత్ర సాధన, మంత్రసిద్ధి ఇటువంటి వాటి స్టడీ చేసేటప్పుడు పంచమ స్థానాన్ని మనం ప్రధానంగా స్టడీ చేయాల్సి ఉంటుంది. పంచమము, అష్టమము ఈ రెండు కూడా లింక్ అయి ఉన్నట్టయితే, లగ్నాధిపతితో కనుక కనెక్షన్ కలిగి స్ట్రాంగ్గా ఉన్నట్టయితే వాళ్ళకి మంత్ర సాధన చేయడం, ఒక గురువు ద్వారా మంత్రోపదేశం తీసుకుని మంత్ర సాధన చేయడము, మంత్రసిద్ధి కలగడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక రాజకీయ విషయాల్లోకి వచ్చినట్టయితే పొలిటికల్ కాంబినేషన్స్ కనుక జాతకంలో ఉండి పంచమాధిపతి బలంగా ఉండి పంచమాధిపతి దశ నడుస్తున్నట్టయితే వారికి ఆ దశలో మినిస్టర్ పదవి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మినిస్టర్ పదవి రావాలన్నా, ఒక సీఎం, పిఎం వంటివి ఆ జాతకుడు అనుభవించాలన్నా వారికి 5th హౌస్ స్ట్రెంత్ అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి హౌస్. దాన్ని కూడా స్టడీ చేయాల్సి ఉంటుంది ఇటువంటి రిజల్ట్స్ని మనం చూసేటప్పుడు. ఈ విధంగా పంచమాధిపతి అనేది ఒక వ్యక్తి యొక్క జీవితంలో చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలని నిర్దేశించేటువంటి హౌస్. కాబట్టి పంచమంలో ఉన్నటువంటి గ్రహాలు, అలాగే పంచమాధిపతి యొక్క స్థితి, ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు పంచమాధిపతి అనేది అనలైజ్ చేసినప్పుడే మనకి ఒక కంప్లీట్ ఐడియా అనేది వస్తుంది ఈ విషయాల పట్ల. ఇక పంచమంలో ఏ గ్రహాలు ఉన్నాయి అనే దాన్ని బట్టి కూడా మనకి కొంతవరకు శుభాశుభ ఫలితాలని బేరీజ్ వేయడానికి, అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి పంచమంలో కనుక రవి ఉన్నట్టయితే, పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే పొలిటికల్ సక్సెస్, ఎడ్యుకేషనల్ సక్సెస్ ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా నెగిటివ్గా కనుక రవి ఉన్నట్టయితే సంతానం లేకపోవడము, సంతాన సమస్యలు, అనారోగ్యంతో సంతానం కలగడము ఇవన్నీ కూడా కామన్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే విద్యారంగంలో రాణించడం కూడా రవి పంచమంలో స్ట్రాంగ్గా ఉండడం అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఇక చంద్రుడు కనుక పంచమంలో ఉన్నట్టయితే వారి యొక్క మనసు చాలా మృదువుగా ఉండడము, లవ్ అఫైర్స్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఉండడము. మూన్ కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే దానివల్ల ఎక్కువగా మనశ్శాంతిని కోల్పోతూ ఉండడము. స్ట్రాంగ్గా ఉన్నట్టయితే అది సక్సెస్ అయ్యి మ్యారేజ్కి దారి తీయడము ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. కుజుడు కనుక పంచమంలో ఉన్నట్టయితే ఇది బిజినెస్ సక్సెస్కి, స్టాక్ మార్కెట్లో సక్సెస్కి వీటికి చాలా బాగా సహకరించేటువంటి ఒక ప్లేస్మెంట్. అలాగే విదేశాల్లో చదువుకోవడానికి, మంచి ఎడ్యుకేషనల్ ప్రాస్పెక్ట్స్ ఉండడానికి వీటికి కూడా పంచమంలో కుజుడు చాలా బాగా హెల్ప్ చేస్తాడు. ఇక గురువు కనుక పంచమంలో ఉన్నట్టయితే విద్యకి చాలా మంచిది. హయ్యర్ ఎడ్యుకేషను, టీచింగ్ ప్రొఫెషన్స్లో ఉండడానికి కూడా సెకండ్ లార్డ్ గురువు 5th హౌస్లో ఉండడం, 5th లార్డ్తో కనెక్షన్ కలిగి ఉండడం అనేది టీచింగ్ ప్రొఫెషన్లో చాలా ఉన్నతమైన స్థానానికి చేరుకోవడానికి, టీచర్గా మంచి పేరు తెచ్చుకోవడానికి చాలా బాగా సహాయపడుతుంది. అయితే ఇందాక చెప్పినట్టుగా బుధుడు యొక్క ప్లేస్మెంట్ పంచమంలో ఉంటే అది స్పెక్యులేషన్కి చాలా బాగా సహకరించేటువంటి ఒక ప్లేస్మెంట్. అయితే బుధుడు నెగిటివ్గా పంచమంలో ఉన్నట్టయితే ఎప్పుడూ కూడా ఈ స్టాక్ మార్కెట్స్, ట్రేడింగ్ ఇవి లాభసాటిగా లేకపోవడము, నష్టాలు చెవి చూస్తూ ఉండడము ఇటువంటి రిజల్ట్స్ జాతకుడు ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక శుక్రుడు కనుక పంచమంలో ఉన్నట్టయితే వారికి ఎప్పుడు కూడా చాలా మృదువైనటువంటి ఒక మనసు ఉండడము, చాలా స్పందించేటువంటి గుణం ఉండేటువంటి ఒక హృదయం ఉండడము, కళారంగంలో రాణించడానికి చాలా బాగా సహాయపడతాడు శుక్రుడు 5th హౌస్లో. అంటే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్, సినిమాలు కావచ్చు, టీవీల్లో కావచ్చు, లేదా మ్యూజిక్, డ్యాన్స్ ఏదైనా ఒక ఆర్ట్ ఫామ్లో మంచి ప్రావీణ్యత ఇవ్వడానికి శుక్రుడు 5th హౌస్లో చాలా సహాయం చేస్తాడు. అయితే అదేవిధంగా 5th హౌస్లో ఉన్న శుక్రుడు లవ్ అఫైర్స్లో ఇన్వాల్వ్ చేయడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నటువంటి హౌస్ 5th హౌస్, వీనస్ ప్లేస్మెంట్. అయితే నెగిటివ్గా మనం చూసినట్టయితే ఈ లవ్ అఫైర్స్లో సక్సెస్ లేకపోవడము ఇటువంటి కొంత నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక శని కనుక 5th హౌస్లో ఉన్నట్టయితే, స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే వారికి పొలిటికల్ ఫీల్డ్లో మంచి సక్సెస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే శని ఎడ్యుకేషన్లో బ్రేక్స్ రావడము, అనుకున్నంత ఎడ్యుకేషన్ సాధించలేకపోవడము, ఇటువంటి జాబ్లో కూడా కొంత అనుకున్నంత ఎక్కువ వృద్ధి సాధించకపోవడము ఇటువంటి రిజల్ట్స్ని జాతకుడు ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక రాహు పంచమంలో ఉన్నట్టయితే పాజిటివ్ సైడ్ చూసినట్టయితే స్పెక్యులేషన్ రంగంలో చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. నెగిటివ్గా కనుక్కున్నట్టయితే స్పెక్యులేషన్లో లాసెస్, అలాగే లవ్ అఫేర్స్లో ఫెయిల్యూర్స్, దానివల్ల డిసప్పాయింట్మెంట్, మనశ్శాంతి కోల్పోవడము, బాధపడము ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు రాహువు. కేతు పంచమంలో ఉన్నప్పుడు కూడా లవ్ బ్రేక్స్ ఇవ్వడానికి, లవ్లో ఎక్కువగా
మానసికంగా సంఘర్షణ పడడానికి ఎక్కువగా అవకాశాలు కల్పించేటువంటి ప్లేస్మెంట్ కేతు 5th హౌస్. అయితే కేతు 5th హౌస్లో స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే ఇది మంత్ర సాధనకి, జ్యోతిషంలో రాణించడానికి వీటికి చాలా బాగా సహాయం చేసేటువంటి ఒక ప్లేస్మెంట్. ఈ విధంగా పంచమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల వలన ఏ విధమైన రిజల్ట్స్ జాతకుడు అందుకుంటాడు అనేది కొంతవరకు ఈ రిజల్ట్స్ మనం అనలైజ్ చేసినప్పుడు అవగాహన వస్తుంది. అయితే పంచమం అనేది చాలా కీలకమైనటువంటి ఒక హౌస్ జాతకుడు యొక్క జీవితంలో. అటువంటి పంచమంలో ఉన్నటువంటి గ్రహం యొక్క దశ నడుస్తున్నా, పంచమాధిపతి యొక్క దశ నడుస్తున్నా కానీ ఆ పంచమాన్ని కేర్ఫుల్గా అంత డీప్గా అనలైజ్ చేసి ఎటువంటి నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి లేదా పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి అని ఒక అంచనా వేసుకుని తగిన రెమెడీస్ చేసుకున్నట్టయితే వీలైనంత ఒక నష్ట నివారణ చర్యలు చేపట్టినట్టు అవుతుంది. ఉదాహరణకి ఏమన్నా మానసిక పరంగా కొంత ఇబ్బందులు ఉండేటట్టయితే అవి దూరం అవ్వడానికి, ఆర్థికంగా మరీ తీవ్ర నష్టాలని ఎదుర్కోకుండా సంయమనం పాటిస్తూ నష్టాలను నివారించుకోవడానికి అవకాశం కల్పిస్తాయి రెమెడీస్. ఎందుకంటే 5th హౌస్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి అవకాశం కలుగుతుంది 5th హౌస్ స్ట్రెంత్ వల్ల. ఎందుకంటే 5th హౌస్ అనేది 3rd హౌస్ నుంచి 3rd హౌస్. 3rd హౌస్ అనేది డెసిషన్ మేకింగ్. కాబట్టి 5th హౌస్ లార్డ్ 3rd హౌస్ లార్డ్ ఇద్దరు రిలేట్ అయ్యి స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే డెసిషన్ మేకింగ్ పవర్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒక క్రైసిస్ వచ్చినా కానీ చాలా చక్కటి డెసిషన్ తీసుకుని ఆ క్రైసిస్ నుంచి బయటపడడానికి ఈ 5th హౌస్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అందుకే 5th హౌస్లో స్ట్రాంగ్ ప్లానెట్స్ ఉండడం లేదా 5th లార్డ్ స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తులు కింగ్ మేకర్స్గా ఉండడము, రాజకీయాల్లో కూడా ఎప్పుడు కూడా ఒక ప్రధానమంత్రికి సలహాదారుగా ఉండడము, ముఖ్యమంత్రికి సలహాదారుగా ఉండడము, ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు వారి యొక్క సలహాలతో ఆ క్రైసిస్ నుంచి బయటపడము, ఆ ప్రభుత్వము, ఇటువంటివన్నీ కూడా 5th హౌస్ స్ట్రెంత్ వల్ల జాతకుడు అందుకుంటూ ఉంటాడు. కాబట్టి 5th హౌస్ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి హౌస్ రిజల్ట్స్ని స్టడీ చేసేటప్పుడు. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని నిర్దేశించేది కూడా 5th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్. వాటిని కేర్ఫుల్గా స్టడీ చేసి ఆ గ్రహం యొక్క దశ కనుక నడుస్తున్నట్టయితే 5th లార్డ్ దశ లేదా 5th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్ దశ నడుస్తున్నట్టయితే డీప్ అనాలిసిస్ చేసి ఒకవేళ నెగిటివ్ రిజల్ట్స్ ఉన్నట్టయితే తగినంత రెమెడీస్ తీసుకుని జాగ్రత్తలు పాటించడం వల్ల నెగిటివిటీ తగ్గి మేజర్లీ పాజిటివ్ రిజల్ట్స్ అందుకోవడానికి వీలుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.